హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజైతే డ్రెస్ అయితే కటింగ్ అనేది చూపించబోతున్నామండి. కాకపోతే ఇది ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసేదండి. ఇది 2 మీటర్లు ఉంది క్లాత్ అయితే. దీంట్లో పొడవు అనేది అయితే చూసి పాయింట్ అయితే పెడుతున్నానండి. 15 ఇంచెస్ ఉన్నది పైకి. కిందికి అయితే 27 దగ్గర మార్కింగ్ అయితే పెడుతున్నానండి. సేమ్ లెంత్ వచ్చేసి 15 అంటే షార్ట్ అవుతుందని ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. 15 దగ్గర మార్కింగ్ పెట్టాను కదా, 16 దగ్గర అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే ఇదైతే మొత్తంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ అనేది రావాలంటే మన బాడీ పొడవు ఎంత ఉందో చూసేసి మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. పదహారు ఇంచులు ఉంది మొత్తంగా. సెవెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టాలి బోట్ నెక్ లాగా. చంక డౌన్ అయితే 6.5. మొత్తంగానైతే 10.5 ఉందండి. చంక డౌన్ అయితే ఇలా డ్రా చేస్తున్నాను. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెడుతున్నాను. కిందికి 4 ఇంచెస్ దగ్గర పెడుతున్నాను. పర్ఫెక్ట్ కొలతలండి. ఇది 18-19 సంవత్సరాల అమ్మాయిలకు అయితే కరెక్ట్గా వస్తుంది డ్రెస్ అయితే. వెనక ముందు సేమ్ అండి. ఇదైతే ఇలా తీసేసాక మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చంక డౌన్ అయితే తీసుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ పెట్టాను. ఎందుకు అనంటే టక్స్ అనేటివి అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి డ్రెస్ అయితే, అప్పుడే లుక్గా ఉంటుంది. హ్యాండ్ పొడవు వచ్చి 11 ఇంచులండి. లెంత్ అయితే 6.5 ఉంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇటైతే చిన్నగా పీసెస్ అయితే పడతాయండి, లోపల భాగంలో అంటించుకోవాలి. స్టిచ్ అనేది వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ లోపల భాగాన్ని అయితే కట్ చేస్తున్నాను. 4 పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ అనేది తీసుకుంటున్నాను పై భాగంకి. కరెక్ట్గా ఉందండి. 4 ఫోల్డ్ వచ్చేటట్టుగా చేశాను. దీనికైతే పైపింగ్ వేయమన్నానండి డ్రెస్కి. హ్యాండ్స్కి కూడా లైనింగ్ సరిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.